టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ మైనింగ్ పై ఉక్కుపాదం మోపుతామని, మైనింగ్ చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని మాజీ మంత్రి సర్వేపల్లె టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మరుపూరు గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ చేశారని, కర్ణాటకలో ఆయనను అరెస్ట్ చేసి జైలుకు పంపారని అన్నారు. గాలి జనార్దన్ రెడ్డి తరహాలో కాకాని గోవర్ధన్ రెడ్డి మైనింగ్ చేసిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో దర్జాగా బయట తిరుగుతున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి కాళ్ల కింద మైనింగ్ చట్టాలు నలిగిపోతున్నాయని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో వైసీపీ నాయకులకు కట్టబెట్టి అక్రమ మైనింగ్ చేపిస్తున్నారని అన్నారు. పొదలకూరు మండలంలో యథేచ్ఛగా ఇటు క్వార్ట్జ్ అంటే తెల్లరాయి, తెల్ల బంగారం, గ్రావెల్, అక్కడ ఇరువురులో ఇసుక 5 ఏళ్ళు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. నేను పోరాడితే ఇప్పుడు నోటీసులు ఏమిస్తారంటే వాళ్ళకి, మొగళ్ళూరులో ఎర్నాళ్ళ శ్రీనివాసులరెడ్డి, పేర్నేటి దినేష్ రెడ్డి 1,40,00,000 రూపాయలు వేసినారు. అట్లే 1,40,00,000 రూపాయలు పెనాల్టీ వేసి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. కె కోటేశ్వరరావు మొగళ్ళూరు 25,39,000 వేశారు. మోపూరు శ్రీనివాసరెడ్డి మరుపూరు 36,41,000 వేశారు. వరదినేని కొండయ్య గురువాయిపాలెం 4,99,000 వేశారు. అట్లా కుంక అన్నపూర్ణమ్మ గురువాయిపాలెం 13,32,000 వేశారు. విజయ మినరల్స్ ఎర్రగుంటపల్లి అది కూడా 6 మైన్లు నేను పోరాడితే ఇప్పుడు నోటీసులు ఇచ్చారు, వాళ్ళు పెనాల్టీలు ఇచ్చారు. చట్టం ఏముందంటే ఇల్లీగల్ మైనింగ్ కంపల్సరీ వాళ్ళని అరెస్ట్ చేయాలి, అది తప్పదు. ఏదైతే కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డికి మరో ఇల్లీగల్ మైనింగ్ ఇది. ఆ గాలి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. ఈ పెద్ద మనుషులేమో బయట తిరుగుతున్నారు. అప్పుడంటే చట్టాలు ఏడ్చాయి, ఎక్కడో తీరు తప్పు జరిగిన. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రాజ్యంలో చట్టాలు వాళ్ళ కాళ్ళ కింద నలిగిపోయినాయి. మైనింగ్ సెస్, మైనింగ్ సేంద్రీయ ఛార్జెస్ ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చి జిల్లాలు వైసీపీ వాళ్ళకి ఇచ్చి పంచి వాళ్ళని వసూలు చేయమన్నారు. మైనింగ్ డిపార్ట్మెంట్కి అసలు ఎగ్జిస్టెన్స్ లేకుండా పోయింది. ఇక్కడ ఏమంటానంటే ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేయలే? ఇప్పుడు నిన్న మద్యం చేస్తే ఇప్పుడు 17 మందిని జైలుకి పంపించారు కదా, ఎలక్షన్ కమిషన్ కాబట్టి సీరియస్గా తీసుకుంది. రెగ్యులర్ డిపార్ట్మెంట్ ఎందుకు అరెస్ట్ చేయలేదని? ఇల్లీగల్ మైనింగ్ చేస్తే ఎవరి తాత సొత్తది ఏంటి? మీరు వేసింది కోట్ల రూపాయలు, ఒక్కొక్క టన్నుకి మీరు ఎంత వేస్తారు? ఆడెంత పోతుంది? 30,000 పోతుంటే 2,000 రూపాయలు పెనాల్టీ వేస్తారా? అది కూడా తగ్గించి చూపిస్తారా? లేదు, కాకాని గోవర్ధన్ రెడ్డి చేసే ఇల్లీగల్ మైనింగ్కి తప్పుపుచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఇది కూడా నా పోరాటం వల్ల అంతవరకు కేసులు పెట్టారు, లేకపోతే పెట్టుండేవాళ్ళు కాదు. ఎంత దురదృష్టం! ఆడ గిరిజనులు, ఎస్సీలు, బీసీలు, కూటికి లేని కుటుంబాలు కొన్ని ఉన్నాయి. రేకుల షెడ్లో ఉండరు, కరెంటు లేకుండా, ఫ్యాన్ లేకుండా బతుకుతున్నారు. నేను కళ్ళారా చూశానండి కొన్ని ఊళ్ళల్లో. మీరు మాత్రం కరోనా హౌసులు కట్టుకొని 1,000 కోట్లు సంపాదించుకొని ఇంకా దోపిడీ కొనసాగాలనా? పిల్లికి కూడా బిచ్చం పెట్టరా? దీని మీద ఏంటంటే నేను ఒకటే చెప్తుండా, పొదలకూరు మండలం క్వార్ట్జ్, ఇరువురు శాండ్ రెండింటి మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేస్తా, వదిలిపెట్టే ప్రసక్తిలా. అది ఆయన ఎంత లావు అయినా, ఆయన ఇప్పుడు ఉండే ప్రజెంట్ మంత్రి కావచ్చు, ఆయన అనుకుండే శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఆయన ఎవరు పేర్నేటి దినేష్ రెడ్డి కావచ్చు, ఎవరైనా సరే నో కాంప్రమైజ్. ఇది పట్టపొగులు ప్రజల ఆస్తుల్లో, ప్రభుత్వ భూముల్లో, రెవెన్యూ భూముల్లో ఎత్తుతుంటే ఒక్కరిని అరెస్ట్ చేశారా? అంటే ఇప్పుడు నా భూమిలో వచ్చి చేస్తే నేను ఒప్పుకుంటాను. అదే ఆ ఉండే ఆఫీసర్స్, మైనింగ్, రెవెన్యూ, పోలీస్ మీ ఇళ్లలోకి వచ్చి మేము దొంగతనం చేసి ఒప్పుకుంటారా? ఇది ఎవరిది? ఇది ప్రజల సొత్తు. మీరు దొంగతనం చేసేవాళ్ళని పట్టుకోరా? అరెస్ట్ చేయరా? అది ఏంటది? నామినల్గా చేయటం ఏంటి? కోట్ల రూపాయలు, కోట్లు
ఒక్కొక్క మైన్లో 100 కోట్లు దోచుకుంటే 36 లక్షలు 35 లక్షలు 1,40 లక్షలు ఏంటిది? సో డిపార్ట్మెంట్ సచ్చింది, మైనింగ్ డిపార్ట్మెంట్. దాన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇస్తా. పొదలకూరు మండలంలో జరిగిన 1000 కోట్ల అక్రమాలు 5 సంవత్సరాలు ల్యాండ్ స్కామ్స్ మీద సపరేట్గా ఇస్తా. వేయించి లెక్క పెట్టిస్తా, వాళ్ళని కటకటాలు లెక్క పెట్టిస్తా. అంత తేలిగ్గా వదిలిపెట్టే ప్రసక్తి దారుణం ఉంది ఇక్కడికి వస్తే మండలంలో.